రైట్. సుబ్బారావు గారు, ఇప్పుడు కొద్దిమంది మాట్లాడినప్పుడు ఇందాక సాగర్ గారు అన్నట్టుగా ఆగస్టు 15 అందులోనే ఇంక అప్పటి వల్ల అరెస్ట్ అవుతారు అని చెప్పేసి ఆయన చెప్పడం, కొద్దిమంది 2026 అని చెప్పడం. ఏంటి సార్ ఎట్లా కనిపిస్తోంది? మీరు ఒక సీనియర్ అడ్వకేట్గా సిమ్టమ్స్ అట్లా ఉన్నాయా? ఇప్పుడు వాసుదేవరెడ్డి ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత, అంటే వాళ్ళని రిమాండ్లోకి తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డిలో కొంచెం కన్ఫ్యూజన్, టెన్షన్ ఇవైతే కనిపిస్తున్నాయి. నిన్న ప్రెస్ మీట్లో కూడా హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఏదో మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం. అట్లా అనిపిస్తోందా సార్? ఎలా ఉంది ఇప్పుడు? డెఫినెట్గా అండి. దీంట్లో నిన్న ఆయన ఫ్రస్ట్రేషన్ నుంచి మాట్లాడినట్టుగా ఉంది. నిన్న పాత్రికేయుల సమావేశంలో ఆయన ఏమన్నాడు? మేము అధికారంలోకి వస్తే మీకు సినిమా చూపిస్తా అని విచారణ సంస్థలను బెదిరిస్తా ఉన్నాడు. వీడు సప్త సముద్రాలు దాటి వెళ్ళినా, రిటైర్డ్ అయిపోయినా మీ పేర్లు రాసుకుంటాము, కార్యకర్తలారా పేర్లు రాసుకోండి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయవలసిన సమయం వస్తుంది, దానికి సమాయత్తం కమ్మని పిలిపిస్తాడు. ఇక్కడ ఎక్కడైనా కానీ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక గౌరవమైన వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కడైనా కానీ విచారణ సంస్థలను బెదిరిస్తారండి? విచారణ సంస్థలు స్వేచ్ఛగా విచారణ జరుపుకునేటువంటి స్వేచ్ఛ ఎవరా? బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తారా? బట్టలొప్ప తీస్తామంటారా? ఎక్కడన్నా ఈ విష సంస్కృతి భారతదేశంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడా కనుచూపు మేరలో కనిపించదు. ఇటువంటి పదజాలాలతో విచారణ సంస్థలను నిందించడం అనేది ఎక్కడా కనిపించదు. ఇక్కడ ఒకటి చాలా స్పష్టమండి. ప్రభుత్వ ఖజానాకి ఇప్పటి వరకు సిట్ దగ్గర ఉండే సమాచారం ప్రకారం 18,000కు పైగా కోట్లు ఖజానాకి నష్టం వాటిల్లిందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అలానే ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు అధిష్టానానికో, లేకపోతే దీంట్లో అగ్రశ్రేణి నాయకులకో, లేకుంటే హై ప్రొఫైల్ వ్యక్తికో అక్కడికి చేరేస్తున్నారని చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత ఎక్స్ సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈ కుంభకోణంలో చివరి గ్రహీత, అంటే ఈ సొమ్మును గ్రహించిన వ్యక్తి గ్రహీత అతనేనని పరోక్షంగా సిట్ చెప్పింది, ఇంకా ప్రత్యక్షంగా చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ దీంట్లో చాలా స్పష్టంగా సిట్ చెప్తా ఉంది, ఇమిటేషన్ బ్రాండ్లతో, అంటే గతంలో ఒక స్టాండర్డ్ బ్రాండ్ ఉంటే దాన్ని ఇమిటేట్ చేస్తూ ఒక చీప్ లిక్కర్ కావాల్సిన ఇలా కావాల్సిన డిస్టిలరీలు వీళ్ళకి ఇచ్చే పర్సంటేజ్ డిస్టిలరీకి ఇచ్చి అదే తయారు చేయించి దాన్ని రెట్టింపుకో, లేకుంటే 30% నుంచి 150% వరకు రేట్లు పెంచేసి దాని ద్వారా అక్రమార్జన పొందారు అనేది సుస్పష్టంగా సిట్ విచారణలో వెల్లడవుతోంది. అలాగే ఇమిటేషన్ బ్రాండ్లు ఏంటో చాలా స్పష్టంగా సిట్ చెప్తా ఉంది. ఇంత స్పష్టంగా ఇంత దారుణమైనటువంటి అవినీతిలో కూరుకుపోయి ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొన్న వ్యక్తుల పట్ల వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడతారు? ఐపీఎస్ని, ఐఏఎస్లను అరెస్ట్ చేస్తారంట. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఐపీఎస్లు, ఐఏఎస్లు భయపడుతున్నారంట. ఈ రాష్ట్రానికి రావడానికి ఇష్టపడటం లేదట. ఈ రాష్ట్రంలో వందల సంఖ్యలో ఐఏఎస్లు ఉన్నారు, వందల సంఖ్యలో ఐపీఎస్లు ఉన్నారు. ఎవరి జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? ఒక 5-10 మంది మాత్రమే ఎందుకు వాళ్ళ జోలికి వెళ్తా ఉన్నారు? అంటే వాళ్ళు అధికార దాహంతో, అధికార దుర్వినియోగానికి పాల్పడి వాళ్ళ యొక్క రాజ్యాంగం చేసిన ప్రమాణాన్ని నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని చెప్పిన మాటలను ఉల్లంఘించారు. కాబట్టి ఈ రోజున చట్టానికి ఐఏఎస్లు, ఐపీఎస్లు అతీతులే కాదే, ముఖ్యమంత్రి కానీ లేకుండా ఇంకోళ్ళు ఎవరు అతీతులేం కాదే. చట్టం ముందు అందరూ సమానమే కదా, తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడుతుంది కదా. కాబట్టి వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు కాబట్టి అరెస్ట్ చేయకూడదు, మాకు సహకరించారు కాబట్టి అరెస్ట్ చేయకూడదు, మాజీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, వాళ్ళకి అసలు ఈ మద్యంతో సంబంధం ఏంటి అంటారు. ఇప్పుడు గొడవంతా అదే కదా. మద్యం శాఖ మంత్రితో సంబంధం లేకుండానే ప్రైవేటు వ్యక్తులు మద్యం పాలసీని నిర్ధారించి ఇష్టానుసారంగా వ్యవహరించి అక్రమాలకు పాల్పడాలనేది కదా ఆరోపణ. ఐటీ సలహాదారులు ఇక్కడ కుట్రకోణం అంతా కూడా అక్కడ ఉందనే కదా ఇప్పుడు చెప్తుంది. ఇళ్లలో మీటింగ్ పెట్టుకున్నారని, లేదా లాడ్జీల్లో మీటింగ్ పెట్టుకున్నారని. మద్యం పాలసీ ఎక్కడనే ఇస్తారండి? మద్యశాఖ మంత్రి సమక్షంలో, మద్యం శాఖ మంత్రి సమక్షంలో ఏ సెక్రటరియట్లోనో లేకపోతే ఇంకో చోట ఆఫీసు కార్యాలయంలో పెడతారు. మీరు ఎప్పుడైనా అఫీషియల్గా కార్యాలయంలో ఎక్కడైనా పెట్టారా? ఇప్పుడు సమస్య అది కదా. సంబంధిత ఆబ్కారీ శాఖ మంత్రి ఇన్వాల్వ్మెంట్ లేదు.